నా పేరు సురేష్. నేను ఎంఏ లిటరేచర్ చేస్తున్నాను. నేను పిడి సుందర్రావు గారి శిష్యుల దగ్గర 2 సంవత్సరాలు బైబిల్ రీసెర్చ్ సెంటర్లో వాక్యం నేర్చుకున్నాను. షఫీ గారికి నా ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు వారు కొంతమంది కొరకే వచ్చారని చెప్పారు. యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రచారం చేయండి అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సమస్త మానవుల కొరకు వచ్చారు. దీని గురించి మీరు వివరించగలరు? సోదరులు వారు ఒక చక్కటి ప్రశ్న అడగడం జరిగింది. యేసువారు అందరికి కోసం కాదు, కొందరి కోసమే వచ్చారని చెప్పారు. మరి యేసువారు తన శిష్యులతో చెప్తూ సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించని చెప్పారు. అంటే సమస్త మానవాళి కోసం యేసు ప్రవక్త, యేసు సర్వ మానవాళి కోసం అని ఉద్దేశంతో వారు ప్రశ్న అడగడం జరుగుతుంది. వాస్తవానికి మరి యేసు ఎవరి కోసం పంపబడ్డారు, ఎవరి కోసం వచ్చారు అంటే అది బైబిల్ని మనం పరిశీలిస్తే తెలుస్తుంది. సర్వసాధారణంగా ఈరోజు యేసు ప్రభు అని ఏదో ఒక ప్రాంతంలో ప్రచారం జరగడం లేదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ సమస్త దేశాల్లో కూడా యేసు ప్రభు అనేసి ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి యేసువారు ఏ ప్రాంతం కోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, సమస్త మానవాళి కోసం వచ్చారంటే దానికి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు అపోస్తుల కార్యం చదివితే అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 23వ వాక్యంలో చూసినట్లయితే, దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలీయుల కొరకు రక్షకుడైన యేసును పుట్టించెను. స్పష్టంగా ఉంది. యేసుని దేవుడు ఎవరి కోసం పుట్టించాడు? ఇశ్రాయేలీయుల కొరకు పుట్టించెను అని ఉంది. సమస్త మానవాళి కోసం కాదు. ఆ తర్వాత ఇదే విషయం యేసువారు తెలియచేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యంలో బైబిల్లో మనం చూసుకున్నట్లయితే యేసువారు అన్నారు, నేను ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల వద్దకే తప్ప మరి ఎవరి వద్దకు పంపబడలేదు. సమస్త మానవాళి కోసం అన్నది పక్కన పెడితే కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే, ఇశ్రాయేల్లోని అందరి కోసం కూడా కాదు, ఇశ్రాయేల్లో ప్రజల్లో కూడాను నశించిన గొర్రెల వద్దకే. గొర్రెలు అంటే యూదులు, నశించిన యూదుల వద్దకే, ఇశ్రాయేల్ ప్రజలందరి కోసం కూడా కాదు అది కూడాను. మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కేవలం నశించిన గొర్రెల వద్దకే ఎందుకు, నశించిన యూదుల వద్దకే ఎందుకంటే దానికి కూడా యేసువారు జవాబు చెప్తున్నారు. మీరు లూకాసు వార్త చదివితే 5వ అధ్యాయం 31, 34 వాక్యంలో యేసువారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమిటా ఉపమానము? రోగులకే కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడక్కరలేదు. వైద్యుడు ఎవరికి అవసరం ఉంటుంది? రోగులకు అవసరం ఉంటుంది. మంచిగా ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం ఉండదు. అదేవిధంగా యేసు అన్నారు, మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. యేసు అందరి కోసం కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసమే, ఇశ్రాయేలు ప్రజలందరి కోసం కూడా కాదు, ఇశ్రాయేల్లో దారి తప్పిపోయినటువంటి మార్గభ్రష్టులైనటువంటి యూదుల కోసమే అని స్పష్టంగా ఉంది. తాను చెప్పడమే కాదు, తన శిష్యుల్ని సువార్త ప్రకటించడం కోసం పంపేటప్పుడు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యంలో చూసుకున్నట్లయితే తన 12 మంది శిష్యులు చెప్తున్నారు, శిష్యుల వైపు చూసి వారికి ఆజ్ఞాపిస్తున్నారు, మీరు అన్య జనుల మార్గంలోకి వెళ్ళకుడి. అన్య జనులు ఎవరైతే ఉన్నారో అంటే ఇజ్రాయేలు కాని వారు ఎవరైతే ఉన్నారో ఆ జనుల మార్గంలో కూడా వెళ్ళకూడదు. సమరయుల ఏ పట్టణంలోకి కూడా ప్రవేశించకుడి. సమరయులు ఎవరైతే ఇజ్రాయేలు కాని వారు ఉన్నారో వారి పట్టణాల్లో కూడా ప్రవేశించవద్దు, కానీ ఇశ్రాయేలులోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళుడి. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అయితే మీరు చెప్పిన విషయం ఏది? సమస్త సృష్టికి సువార్త ప్రకటించమని. ఈ విషయం కూడా యేసువారు చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో యేసువారు తన శిష్యులతో అన్నారు, సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. దీని అర్థం ఏమిటి? చూడండి, ఈ వాక్యం చదివి 2 వర్గాల వారు 2 విధాలుగా అపోహలకు గురయ్యారు. ఉదాహరణకి ఒక వర్గం వారు ఏమంటున్నారు, ఒక దగ్గరేమో ఇశ్రాయేల్ కొరకే సువార్త అన్నారు, ఇక్కడేమో సమస్త సృష్టికి సర్వలోకాలకి సువార్త అంటున్నారు. అంటే ఒకదానికొకటి పరస్పర విరుద్ధ విషయము అంటున్నారు. అలా అనుకునేవారు భ్రమకి గురయ్యారు. ఇది వాస్తవం కాదు. మరికొంతమంది ఏమంటున్నారు, ముందు ఇశ్రాయేల్ ప్రజల కొరకే సువార్త అంటే ఆ తర్వాత కొంతకాలం తర్వాత అదే సువార్త సమస్త ప్రపంచం కోసం అయిపోయింది అంటున్నారు. అది వాస్తవం కాదు. మరి వాస్తవం ఏమిటి? బైబిల్ని పరిశీలిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే, బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు అంటే యూదులు ఒక ప్రాంతంలో ఉండకుండా, యెరూషలేము పట్టణంలో ఆ ప్రాంతంలో ఉండకుండా వారు వేరే దేశాలకు వలసపోవడం జరిగింది. చెల్లా చెదరైపోయారు, వేరు వేరు దేశాలకు వలస వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు. యేసువారు అంటున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ మీరు అక్కడికి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించండి. అక్కడ ఉన్న వారి కోసం కాదు, అక్కడ ఉన్న యూదుల కోసం. యూదులు ప్రపంచం మొత్తం వ్యాపించిపోయారు, మీరు ప్రపంచం మొత్తం పాకిపోండి, ప్రపంచం మొత్తం పాకిపోయి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు సువార్త ప్రకటించండి అని.
ఇది నా సొంత భాషను చెప్తున్నానా, నా సొంత అవగాహన చెప్తున్నానా? లేదు, బైబిల్ మనకు తెలియచేస్తుంది. బైబిల్లో మీరు అపోస్తుల కార్యము 24వ అధ్యాయం 5వ వాక్యం చదివితే అక్కడ యూదులు భూలోకమందు వ్యాపించి ఉన్నారని ఉంది. ఏమిటది? అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 5వ వాక్యంలో భూలోకమందు ఉన్నటువంటి సకలమైన యూదులు, భూలోకం అంతా వ్యాపించి ఉన్నారు యూదులు, ఒకే ప్రాంతంలో లేరు. కాబట్టి మీరు కూడా, అంటే శిష్యులు కూడా భూలోకం మొత్తం వ్యాపించమండి, యూదులకు సందేశం ఇవ్వండి, మానవులందరి కోసం కాదు. అందుకే యేసువారు ఏమన్నారు తెలుసా? యేసువారు అంటున్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యంలో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. గొర్రెలంటే యూదులు, ఈ దొడ్డి అంటే ఈ ప్రాంతంలో కాకుండా వేరే దొడ్డిలో అంటే వేరే ప్రాంతంలో కూడా యూదులు ఉన్నారు అని యేసువారే సాక్ష్యం చెప్తున్నారు. ఇంకో విషయం, సరే యేసువారు శిష్యులు చెప్పారు ఏమని? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. మరి శిష్యులు ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళి ఉంటారు కదా, సువార్త ప్రకటించి ఉంటారు కదా. సువార్త ప్రకటిస్తే ఎవరికి సువార్త ప్రకటించారంటే బైబిల్లో చూడండి, బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యము మనకి తేల్చి ఒక సాక్ష్యం చెప్తుంది. అదేమిటి? రేపు తీర్పు దినమున యేసు ఒక సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు యేసుతో పాటు 12 మంది శిష్యులు కూడాను 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. ఎందుకు? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికే వారు సువార్త ప్రకటించారు కాబట్టి. ఇంకెవరికి కూడాను సువార్త ప్రకటించలేదు కాబట్టి ఇంకెవరికి వారు తీర్పు తీర్చడం లేదు. యేసు కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే పంపబడినటువంటి ఒక ప్రవక్త. మానవాళి కోసం, అందరి కోసం అన్నది ఒక భ్రమ తప్ప వాస్తవం కాదు. సమస్త మానవాళి కోసం వచ్చిన ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారి గురించి ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి కోసం కారుణ్యంగా పంపబడ్డారు. యేసువారు ఇజ్రాయెల్ కోసమే, యేసు తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ వారు సమస్త మానవాళి కోసం ప్రవక్త. మీ ప్రశ్నకి సమాధానం ఇచ్చింది ఆశిస్తున్నాను.